నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఏపీ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి నేమ్ చేంజ్ చేయాలి. అది కూడా ఎన్టీఆర్, రామోజీ పేర్లతో ఉండాలి అని చెప్పేసి ప్రతిపాదన తీసుకొచ్చారు అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు అని చెప్పి వార్తొస్తుంది. లేదు, చంద్రబాబు నాయుడు అనడం కాదండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు ఒక ప్రతిపాదన వచ్చింది. ఓకే, చంద్రబాబు నాయుడు. ఆ ప్రతిపాదన తీసుకొచ్చింది కూడా ఎడిటర్స్ గిల్ట్ అని ఒకటి ఉంటుంది సంస్థ. వాళ్ళ సౌత్ విభాగం నుంచి ఇది ఒక ప్రతిపాదన వచ్చింది. అంటే రామోజీరావు గారు మీడియా లెజెండ్ గా అందరూ గుర్తిస్తున్నారు. ఆయనకి దాదాపు భారతరత్న ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ కూడా ముందుకొచ్చి ఉంది. ఈ మధ్య కాలంలోనే ఆయన కన్ను మూశారు. కాబట్టి ఆయన లెగసీ, ఆయనకి గుర్తింపు ఇవ్వాలి. ఆయన ఆ ప్రాంతానికి చెందినవాడే కాబట్టి ఆయన పేరు ఉండాలి అనేది వాళ్ళ మొదటి ఆలోచన కావచ్చు. అయితే ఎన్టీఆర్ పేరు జోడిస్తే కొంత పొలిటికల్గా పని అవుతుంది అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ కూడా ఆ ప్రాంతానికి చెందినవాడే కాబట్టి ఆయనది పామర్రు దగ్గర ఎన్టీఆర్ది, ఈయనది కొంచెం యువతల. ఈయన కూడా గుడివాడ ప్రాంతానికి దగ్గర వాడే. రామోజీరావు గారు కూడా పెద్దపారుపూడి అనేది గుడివాడ దగ్గర ప్రాంతమే. ఈయన కూడా ఆ ప్రాంతానికి చెందినవాడే కాబట్టి వీళ్ళిద్దరి పేర్లు కలిపి గన్నవరం ఎయిర్పోర్ట్కి పెట్టేస్తే బాగుంటుంది అనే ఒక అభిప్రాయానికి వచ్చి, అంటే తెలుగువారి జీవితాలతో రాజకీయంగా పెనవేసుకుపోయినటువంటి ఎన్టీఆర్, అలాగే పత్రిక అనగానే లేదు దినపత్రిక అనగానే చాలామందికి ఒక జనరేషన్ ఈనాడే దినపత్రికగా మారిపోయినటువంటి ఒక సందర్భాన్ని కల్పించినటువంటి వ్యక్తిగా రామోజీరావు పేరు ఆ ఎయిర్పోర్ట్కి పెడితే బాగుంటుంది, ఇలా ఎన్టీఆర్ రామోజీ పేరు పెడితే బాగుంటుంది అనే ప్రతిపాదన వారు చంద్రబాబు నాయుడు గారికి ముందుకు తీసుకెళ్లారు. ఇంకా ఆయన స్పందన తెలియజేయలేదు. మేబీ పాజిటివ్గా చేయొచ్చు, రావచ్చు కూడా, నిర్ణయం రావచ్చు. అంటే ఎన్టీఆర్ రామోజీ అని పేరుతో గన్నవరం ఎయిర్పోర్ట్ని ఇక్కడి నుంచి పిలుచుకోవాల్సిన పరిస్థితి వస్తే రావచ్చు. అయితే అసలు ఈ డిమాండ్ని అట్నుంచి పంపు చేసింది కూడా వాళ్ళే అయి ఉండొచ్చు కూడా. ఆమోదిద్దాం, అట్నుంచి వస్తే ఆమోదిద్దాం అనే ఉద్దేశంతో కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే రామోజీరావు గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా తల్లడిల్లిపోయాడు. ఆ వీడియోలు చూసాం మనం. ఆయన తీవ్రంగా బాధపడ్డాడు. ఒక రకంగా ఎన్టీఆర్ని 94లో ఆయన గెలిచిన తర్వాత ఆగస్టు సంక్షోభంలో రామారావు గారిని పదవి నుంచి తప్పించడంలో ఒక రకంగా చంద్రబాబుకి క్రియాశీలకంగా సహకరించిన వాళ్ళలో రామోజీరావు గారు కూడా ఉన్నారు అనేది చాలామందికి తెలిసిన విషయమే. అంటే మార్కెట్ ఎకానమీ ప్రవేశించిన రోజుల్లో మార్కెట్ ఎకానమీకి తగిన నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రి కాకుండా మార్కెట్ ఎకానమీకి భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగిన ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నాడు అప్పుడు. కాబట్టి సంపూర్ణ మద్యపాన నిషేధం ఫైల్ మీద మొండిగా సంతకం పెట్టాడు ఆయన. అక్కడితో ఆగలేదు. ఇక్కడ ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీల వాళ్ళకి ఆ మొలాసిస్ నుంచి వచ్చేటువంటి, అంటే ఈ లిక్కర్కి వాడేటువంటి పదార్థం, దానికి సంబంధించినటువంటి పరిశ్రమలు కూడా మన రాష్ట్రంలో ఉండొద్దు అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ పరిశ్రమలకు సంబంధించిన లైసెన్సులు కూడా రెన్యువల్ చేయకుండా తొలగించాడు ఆయన ఎన్టీఆర్. డిస్టిలరీస్ ఇలాంటివి కూడా ఏమీ ఉండద్దు ఇక్కడ. మద్యపానానికి సంబంధించిన ఏ రకమైనటువంటి ఇది ఇక్కడ ఉండద్దు అని పంపించాడు. ఆ రోజుల్లో స్మగుల్ అయ్యేవి, రకరకాల పద్ధతుల్లో తాగేవాళ్ళు. ఇలా ఒక సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయటం ద్వారా ఎన్టీఆర్ తన ప్రోగ్రాముని చెప్పాడు ప్రపంచానికి, నేను యాంటీ మార్కెట్ అని. ఈ యాంటీ మార్కెట్ సెంటిమెంట్తో ఇక్కడ పెట్టుబడులు ఎలా వస్తాయి అనే ప్రశ్న ముందుకు తీసుకురావడం ద్వారా పెట్టుబడుల, అంటే ఒక రకంగా పెట్టుబడులు పుట్టించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మార్కెట్ అవసరం ఆ రోజున ఎన్టీ రామారావుని పక్కకి తప్పించడం అనేది, ఈ అవసరాన్ని అనుసంధానం చేసి చంద్రబాబు గారిని ముందుకు నడిపించినటువంటి శక్తులలో రామోజీరావు గారు కూడా ప్రముఖుడు. ఆ విధంగా రామారావు గారి రాజకీయ ప్రవేశం రోజు నుంచి రామోజీరావు గారి అనుబంధం ఎన్టీఆర్తో చూస్తే నిజంగానే ఆయన పార్టీ పెట్టాలి అనుకున్నప్పటి నుంచి ఆ పార్టీకి ఒక రకంగా
తను సపోర్ట్ చాలా బలంగా ఇచ్చాడు. అంటే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో కూకటి వేళ్లతో పెకలించవచ్చు, ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. ఇది ఎన్టీఆర్కి విపరీతమైన జనాకర్షణ ఉంది, జనాలు ఆయన ఏది చెప్తే అది వినేటువంటి కండిషన్ ఉంది. దీన్ని మనం జాగ్రత్తగా ఛానలైజ్ చేస్తే కాంగ్రెస్ పార్టీని దించటం అనేది పెద్ద ఇష్యూ కాదు అని ఎన్టీఆర్ కంటే కూడా రామోజీరావుకి ఎక్కువ నమ్మకం ఉంది. ఎన్టీఆర్ కూడా చివరిలో ఆయన 82లో పార్టీ పెట్టిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన ఒక అభిప్రాయాన్ని వెల్లడించాడు. మేము ఒక బలమైన ప్రతిపక్షాన్ని రుచి చూపించబోతున్నాం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అన్నాడు ఆయన. అంతే తప్ప నేను గెలిచి ముఖ్యమంత్రిని అవ్వబోతున్నానని చెప్పలా. కానీ ఈనాడు రామారావు గారే ముఖ్యమంత్రి కాబోతున్నాడని చెప్పింది. ఇంత తేడా ఉండేది వాళ్ళ మధ్య, రామోజీ ఎన్టీఆర్ల మధ్య. రామోజీ గారు ఎన్టీఆర్ గారికి విపరీతంగా ఆయన అడిగినా అడగకపోయినా సలహాలు చెప్తూ ఉండేవాడు నిరంతరం. ఇది ఇప్పటికీ యూట్యూబ్లో దొరికేటువంటి ఒక వీడియో ఉంది. వడ్డే శోభనాద్రీశ్వరరావు గారి ఇంట్లో జరిగినటువంటి ఒక పెళ్లికి ఎన్టీఆర్ హాజరయ్యాడు. తర్వాత రోజుల్లో చంద్రబాబు గారి దగ్గర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు ఆయన. పార్లమెంటేరియన్, విజయవాడ నియోజకవర్గం నుంచి పార్లమెంట్కి వెళ్ళిన తెలుగుదేశం నాయకుడు. వడ్డే శోభనాద్రీశ్వరరావు గారి ఇంట్లో జరిగిన ఒక వివాహానికి ఎన్టీ రామారావు గారు హాజరైన సందర్భంలో ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. అంటే రామోజీరావు గారు ముందే ఉంటారు అక్కడ, ఉండి గేటు వైపే చూస్తూ ఉంటాడు ఆయన. ఫైనల్గా కారు వస్తుంది, కాన్వాయ్, సీఎం గారి కాన్వాయ్ వస్తుంది, రామారావు గారు దిగుతాడు కాషాయ వస్త్రాల్లో. దిగిన తర్వాత ఈయన వెంటనే ఆయన చెవి దగ్గరే ఉంటాడు. మొత్తం వీడియో అంతా ఆయన భోజనం చేస్తున్నా ఆయన పక్కనే ఉంటాడు, ఆయన ఎవరితో మాట్లాడుతున్నా ఆయన పక్కనే ఉంటాడు. అంటే ఎంతగా ఎన్టీఆర్ని తన కంట్రోల్లోకి తీసుకోవటానికి రామోజీరావు గారు తాపత్రయపడ్డాడు అనేది ఆ వీడియోలో చూడొచ్చు. ఇంతగా అంటే తెలుగుదేశం గెలుపుగా చూడలేదు నిజానికి. అంటే ప్రపంచం అంతా తెలుగుదేశం గెలుపుగా భావించింది అప్పుడు. ఏది 83 జనవరిలో రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భం తెలుగుదేశం గెలుపుగా ప్రపంచం అనుకుంది. కానీ ఈనాడు సంస్థల్లో పనిచేసేవాళ్ళు, ఈనాడు గ్రూపులో పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఈనాడు విజయంగానే భావించారు. కానీ రామోజీరావు గారు అలాగే అనుకోమని చెప్పాడు వాళ్ళు, ఇది మన విజయం అన్నాడు ఆయన. ఆ రోజు బ్యానర్ ఐటమ్ ఏమిటి, తెలుగుదేశం పార్టీ గెలిచిన రోజు తెలుగుదేశం సూపర్ హిట్ అని పెట్టాడు ఆయన. ఈనాడు బ్యానర్ తెలుగుదేశం సూపర్ హిట్ అని. అలా రామారావు గారు, రామోజీరావు గారు వీళ్ళిద్దరి మధ్య గద్దర్ గారి పాట ఒకటి ఉంది. ఎన్టీ రామారావు గారు ఎన్నికల్లో గెలవగానే అన్నా వచ్చిండో రామన్నా వచ్చిండో అని ఒక పాట రాశాడు గద్దర్. రామరాజ్యం తెస్తానని గెంతులు గెంతి దుంకులు దుంకి అన్నా వచ్చిండో అని ఓ పాట. అందులో రామారావు రామోజీరావు ఆకులు పోకలు అందించుకున్నారని ఒక వాక్యం ఉంటుంది. ఇలా తెలుగుదేశం పార్టీకి కరపత్రంగా ఈనాడు నడిచింది అనేటువంటి అభిప్రాయం కూడా చాలా మందిలో ఉండేది. ఈనాడు వలన తెలుగుదేశం పార్టీ రిపీటెడ్గా గెలుస్తోంది అనే అభిప్రాయం కాంగ్రెస్ అధిష్టానంలో ఉంది అనే వార్త కూడా చాలా మందికి తెలిసిన విషయమే. ఈనాడుని కంట్రోల్ చేయటం ఎలా అనేది సోనియా గాంధీ గారు చాలా కాలం మేధోమథనం చేసేవారు అని కూడా చాలా మందికి తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ రామోజీ మధ్య వాళ్ళిద్దరి పేర్లు కలిపి ఆ ఎయిర్పోర్ట్కు పెట్టడం అనేది కొంచెం విచిత్రమైన వ్యవహారం. అంటే వాళ్ళిద్దరూ ఒక దశలో, అంటే చివరి దశలో ఇద్దరూ తిట్టుకున్నటువంటి పరిస్థితి. 94 రామారావు గారు గెలుపు, 95లో ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి రావటం. ఈ నేపథ్యంలో రామారావు గారికి రామోజీరావు గారికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటువంటి పరిస్థితి. చాలా సీరియస్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు క్రిటిసిజం పెట్టుకున్నారు. ఆయన రామోజీరావు గారిని చాలా బలంగానే క్రిటిసైజ్ చేశాడు ఎన్టీఆర్. అలాగే ఎన్టీఆర్ని ఈ టైంకి తగని ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఈయన చేశాడు. ఆ తర్వాత నిజానికి మద్యపాన నిషేధం జనంలోకి వెళ్ళాలి ఈ నినాదం అనే ఉద్దేశంతో రామోజీరావు గారు ఒక పేజీని మద్యపాన నిషేధం ఉద్యమానికి
డెడికేట్ చేసి నడిపాడు. ఈనాడులో ఒక పేజీ మద్యపాన నిషేధానికి డెడికేట్ చేసి కార్టూన్లు కూడా అవే కార్టూన్లు, మద్యపాన నిషేధానికి అనుకూలమైనటువంటి కార్టూన్లు, తాగుబోతుల మీద సెటైర్లు వేస్తూ వేసేటువంటి కార్టూన్లతోనే పత్రిక నడిపాడు ఆయన. అంత డెడికేటెడ్గా తెలుగుదేశం విజయం కోసం 94లో ఈనాడు పనిచేసింది. అయినప్పటికీ రామారావు గారికి నమ్మకం లేదు. ఆ ఎన్నికల్లో కూడా ఆయన బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తుందేమో అనుకున్నాడు, హంగ్ ఏర్పడుతుంది అని మాట్లాడాడు ఆయన. కానీ అంతకుముందు 2 ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచిన సీట్ల కంటే 94 ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకుంది రికార్డు స్థాయిలో. అదొక విచిత్రం. ఆ గెలుపు తర్వాత ఎన్టీఆర్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది అర్థం కాలేదు రామోజీకి. ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రో మార్కెట్ లేవు, యాంటీ మార్కెట్ ఉన్నాయి. కాబట్టి ఎన్టీఆర్ని టోటల్గా పంపించేయటం మంచిది అని ఒక ప్రయోగం, అంటే ఒక రకంగా పెట్టుబడిదారులు ఎలా రామారావుని తప్పించాలి అనుకుంటున్న దశలో వీళ్ళందరూ కూడా సహకరించారు. వాళ్ళకి సహకరించి చంద్రబాబు గారు మాత్రమే చేయగలది అని ఒక పిక్చర్ కల్పించి ఫైనల్గా చంద్రబాబు గారితో ఎన్టీ రామారావు గారిని పక్కకి తప్పించారు పదవిలోంచి. తర్వాత ఆయన ఆగస్టులో పదవి పోయింది, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఆయన జనవరిలో కన్ను మూశారు 4-5 నెలల్లో. ఇదొక అదృష్టం. చంద్రబాబు నాయుడుకి కలిసి వచ్చిన వాటిలో రామారావు గారు అంత తొందరగా కన్ను మూయటం కూడా కలిసి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో కంటెస్ట్ చేసి చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెడదామని అనుకున్నాడు ఆయన రామారావు గారు. కానీ అక్కడ దాకా లేడే. ఆయన కన్ను మూయటం అనేది ఒక రకంగా వీళ్ళందరికీ కలిసి వచ్చిన అంశమే. అలా ఏ రోజున రామోజీరావు ఒకే అభిప్రాయంతో అయితే లేరు. ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి గోల వారిది. రామారావు గారి ఆలోచన విధానం ఆయనది, ఈయన ఆలోచన విధానం ఈయనది, ఈయన స్కీములు ఈయనవి, రామోజీ స్కీములు. 3-4 సందర్భాల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకున్నటువంటి చరిత్ర ఉంది వాళ్ళకి. పర్టికులర్గా రామారావు గారు కన్ను మూయటానికి ముందు రామారావు గారికి వ్యతిరేక శిబిరంలో రామోజీరావు ఉన్నాడు. రామారావు గారిని పదవి తప్పించడంలో ఆయన పాత్ర కూడా ఉంది. ఇటువంటి సందర్భంలో వీళ్ళిద్దరి పేర్లు కలిపి ఆ ఎయిర్పోర్ట్కి పెట్టడం అనేది విచిత్రమైనటువంటి సందర్భమే. ఒక రకంగా విచిత్రమైన సందర్భం. పెడితే పెట్టచ్చు. అంటే ప్రస్తుతం తెలుగుదేశం అధినాయకుడిగా ఆయన్ని గౌరవిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారిని. అలాగే అంటే చంద్రబాబు గారు ఏమనుకున్నాడంటే ఎన్టీఆర్ అంటే చాలా సందర్భాల్లో ఒక జంక్షన్ వస్తుంది, ఒక బీభత్సమైనటువంటి ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకులు వాళ్ళ అవతార పరిసమాప్తి ఎలా ఉంటుంది అనేది మహాత్మా గాంధీ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. జవహర్లాల్ నెహ్రూ, పటేల్ లాంటి స్ట్రాంగ్ గాంధీ అనుయాయులే మహాత్ముడు భౌతికంగా మరణించి విగ్రహంగా మారితే బాగుండు అని అనుకున్నారు. స్వతంత్రం వచ్చేసిన తర్వాత వాళ్ళ కోరిక హిందూ మహాసభ తీర్చింది, అది వేరే గొడవ. గాంధీ గారు విగ్రహంగా మారిపోయాడు. లేకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీని రద్దు చేయటం లాంటి చాలా ఆలోచనలు ఉన్నాయి ఆయనకి. అలాగే చంద్రబాబు కూడా ఎన్టీఆర్ భౌతికంగా వెళ్ళిపోయి విగ్రహంగా మారాలని కోరుకున్నాడు. ఆ కోరిక నెరవేరింది 5 నెలల్లోనే లక్కీగా. నెరవేరటంతో రామారావు గారి విగ్రహం లేని ఊరు వీధి లేకుండా చేశారు. ఊరున్న ప్రతి వీధిలోనూ ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టారు. ఆ పెట్టడం అనేది ఆయనకి కృతజ్ఞత చెప్పటమే. కృతజ్ఞత అంటే నన్ను ఇబ్బంది పెట్టకుండా 5 నెలల్లో మీరు వెళ్ళిపోయి నన్ను కాపాడారు అని చెప్పుకోవడం ఒక రకంగా. అలా విగ్రహంగా మార్చేశారు ఎన్టీఆర్ని విగ్రహంగా మార్చడంలో రామోజీరావు గారి కృషి కూడా ఉంది. అందుకని రామోజీరావు గారి పేరే స్ట్రైట్గా పెట్టచ్చు దానికి, మొహమాటం లేకుండా. కాకపోతే ఈ రోజుకి ఎన్టీఆర్ పేరు చెప్పుకోకపోతే ఆయనకి ఇబ్బంది చంద్రబాబుకి. అందుకని ఎన్టీఆర్ పేరు కూడా కలిపేయాలి అనేటువంటి ఆలోచన బహుశా ఆయనే వీళ్ళకి చెప్పి, ఈ ఎడిటర్స్ గిల్డ్ సౌత్కి చెప్పి
ఈ ప్రతిపాదనతో మీరు రండి, నేను ఓకే చేస్తాను అని చెప్పి కూడా ఈ ప్రతిపాదన చేయించుకుని ఉండొచ్చు ఆయన. ఓకే. మేబీ రేపు ఎప్పుడో కేబినెట్ సమావేశం ఉంది, ఆ కేబినెట్ సమావేశం సందర్భంగా ఈ నిర్ణయం బయటకు రావచ్చు. ఒకవైపు అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ ముఖద్వారానికి ఒకవైపు రామారావు గారి బొమ్మ, రెండో వైపు రామోజీరావు గారి బొమ్మ పెట్టి ఎన్టీఆర్ రామోజీ విమానాశ్రయంగా గన్నవరం ఎయిర్పోర్టు మారబోతోంది అనేది ప్రస్తుతానికైతే అర్థమవుతోంది. చూడాలి, గవర్నమెంట్ డెసిషన్ వచ్చాక అది జరిగిపోతుంది. పెద్ద ఇబ్బంది పెట్టడు. ఆ నిర్ణయాన్ని ఆమోదించడం అనేది చంద్రబాబు గారికి ఇష్టమైనటువంటి పనే. ఎందుకంటే తనని ముఖ్యమంత్రిని చేయటంలో వాళ్ళిద్దరి పాత్ర ఉంది. ఒక రకంగా తనని ఆ స్థాయికి తీసుకొచ్చిన వాడు ఎన్టీఆర్, అంది వచ్చిన అవకాశాన్ని పుచ్చుకునేందుకు సహకరించిన వాడు రామోజీరావు. అందుకనే రామోజీరావు గారు అంటే ఆయన చనిపోయిన తర్వాత ఆ పాడె మోసాడు ఈయన చంద్రబాబు గారు. మొన్న రామోజీ గారి మరణానంతరం కన్నీరు పెట్టుకున్నాడు, ఆయన కన్నీరు మున్నీరు అయ్యాడు. కాబట్టి ఆ బాండింగ్ ఉంది వాళ్ళ మధ్య, ఆ బాండింగ్ ఉంది. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం దాని మీద చాలా అగ్రెసివ్గా మాట్లాడారు వీళ్ళందరూ. అంటే జగన్ ఓటమి కోసం ఇప్పుడు భీష్ముడు ఎలాగైతే అంపశయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఉండి అప్పుడు చనిపోయాడు, అలాగే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత చనిపోవాలి అనుకుని రామోజీరావు గారు అలా భీష్ముడిలాగా అంపశయ్య మీద ఉండి చనిపోయాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు. ఆ లెవెల్లో రామోజీరావు గారిని ప్రొజెక్ట్ చేయటం మాత్రమే కాదు, ప్రమోట్ చేశారు వీళ్ళందరూ. ఆ ప్రమోట్ చేసినటువంటి రామోజీరావు గారి పేరు గన్నవరం ఎయిర్పోర్టుకు పెట్టాలి అనే అభిప్రాయం అందరూ చాలామందిలో ఉండుండొచ్చు. కానీ ఎందుకైనా మంచిదని ఎన్టీఆర్ పేరు కూడా కలిపారు. అది వర్కౌట్ అవుతుంది. ఆ ఫార్ములా డెఫినెట్గా గన్నవరం ఎయిర్పోర్ట్ పేరు మారే అవకాశం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.